Hi, hello, good morning from Medaram. Finally we reached in last 9 o'clock Nizamabad start ayinamu. Oka 1 hour ayindi. Around present 3:30 to 4 o'clock. Ee time ki aithe reach ayinamu. Completed bathing and everything. And coming వచ్చేస్తే గనక ఇక్కడ ఫెసిలిటీస్ అయితే చాలా దారుణంగా ఉన్నాయి. ఇంకా మనకు 2 days టైం ఉంది ఫెస్టివల్కి, జాతరకి. కానీ మనకు చూసుకున్నట్టయితే కనుక షవర్స్ ఆఫ్ ఫెసిలిటీస్ లేవు, వాగులో వాటర్ లేదు, టాయిలెట్స్ లేవు, ద బేసిక్ నీడ్స్ అయితే మనకి ఏ కూడా అవైలబుల్ లేవు. ఇట్ విల్ బీ నీడెడ్. ఒకసారి సిచ్యువేషన్ చూపిస్తా చూడండి ఒకసారి. ఇక్కడ న్యూ బిజినెస్ స్టార్ట్ అయింది ఈ ఇయర్. హాట్ వాటర్ ఫెసిలిటీస్ అట 40 రూపీస్ ఇస్తే ఒక బకెట్ ఇస్తారు. ఇక్కడ చూసినట్టయితే మీకు కింద బకెట్స్ కనిపిస్తున్నాయా? ఎస్, 40 రూపీస్ ఒక బకెట్ హాట్ వాటర్. బంగారం ముందు తీసుకుందాం. అదో చపాతి, పరోటా, వేడి నీళ్ళట. అరౌండ్ టైం 3:30 అవుతుంది. 3:30కి ఎంత పబ్లిక్ ఉన్నది. అలా ఇక మోర్ 2 days టు స్టార్ట్ ద జాతర. సో స్నానాలు కంప్లీట్ అయినాయి. నౌ వీఆర్ క్రాసింగ్ జంపన్న వాగు టు దర్శన్. గద్దెల దగ్గరికి వెళ్ళాలి. మేము వచ్చినప్పుడు మా దరిద్రం ఏంటంటే, మేము వచ్చినప్పుడు అంటే కాఫీ బిఫోర్ అయితే స్నానాల కోసం వచ్చినప్పుడు షవర్స్ మొత్తం బంద్ ఉండే. మేము స్నానాలు కంప్లీట్ చేసి టెంపుల్కి వెళ్ళాము. బయలుదేరేసరికి షవర్స్ మొత్తం ఆన్ చేశారు. ఏం చేస్తాము, ఆ జంపన్న వాగులో చుక్క వాటర్ లేదు. చూపిస్తా. అటువంటి వాటర్లో ఏదో బొర్రీ చేసినామా అంటే చేసినాము. అసలు వాటర్ ఫిల్లింగ్ అయితే ఇక్కడ కూడా లేదు. మరీ దారుణంగా అవుతున్నది. క్రౌడ్ దాదాపు ఎవ్రీడే నియర్ బై మోర్ దెన్ 1 lakh క్రౌడ్ అయితే వస్తున్నది. వచ్చినప్పుడు ఎట్లా మెయింటైన్ చేయాలో చూడాలి ప్రభుత్వం అయితే. కానీ ఇష్యూ అయితే చాలా ఉంది. స్పెషల్ ఏంటి అంటే అమ్మవారికి మేకలు కోస్తారు, కోళ్ళు కోస్తారు, తాగుడు. అయితే ప్రతి షాప్లో చూసినట్టయితే కనుక ఇక్కడ ఎక్కువ చూస్తే కనుక కోళ్ళ షాపులు, మేకల షాపులు, వైన్సులు, బెల్లి షాపులు, ఇవే తప్ప వేరే షాప్స్ చాలా తక్కువ ఉన్నాయి. చూసినట్టయితే కొబ్బరికాయలు తీసుకోవాలి, బంగారం ఒకటి తీసుకోవాలి. సో మొత్తం ముందుకెళ్ళి చూద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. చూడాలి. అయితే లాస్ట్ టైం మేము ప్రీవియస్ టైం వచ్చినప్పుడైతే ఏదైతే ట్రాఫిక్ ఏదైతే ఉందో ప్రైవేట్ వెహికల్స్ని ఈ రోడ్లు అలౌ చేయలేదు. ఐ మీన్ జంపన్న వాగు నుంచి మనకు గద్దెల వరకు ఏది దారి ఏదైతే ఉందో ఈ దారిలో ప్రైవేట్ వెహికల్స్ దేన్ని అలౌ చేయలేదు. ఓన్లీ ఆటోస్, లోకల్ ఆటోస్ మాత్రమే ఉంటుంటాయి. కానీ ఈరోజు చూసినట్టయితే కనుక మొత్తం ప్రైవేట్ వెహికల్స్ అయితే మొత్తం ఫుల్ ట్రాఫిక్ ఉంది. మా వెహికల్ని అక్కడెక్కడో ఆపేశారు. ఇవన్నీ వెహికల్ ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియదు. కానీ ఈ వెహికల్స్ అన్ని లోపలకైతే వచ్చేసినాయి ఇంటర్నల్ ఏరియాకి. రెండు కలిపి 100కి ఇచ్చేసేయండి. ఉండి ఉంటారా? సో ఫైనల్లీ బంగారం తీసేసుకున్నాము, కొబ్బరికాయ తీసేసుకున్నాము, బయలుదేరినాము. ఇంకొక 1 kilometer నడవాలా. సో 1 kilometer వెళ్ళిన తర్వాత అక్కడ క్రౌడ్ ఎంతో తెలియదు. మ్యాక్సిమం అయితే తెలుసుకున్నారు. యాజ్ పర్ మై ఇన్ఫర్మేషన్ అయితే 4 to 5 hours దర్శనం టైం పడుతుందట. ఇప్పటికైతే ఏం బ్రేక్ఫాస్ట్ కానీ ఏం చేయలేదు. జస్ట్ టీ, వాటర్ ఏం తాగాలి, డైరెక్ట్ వెళ్ళిపోతున్నాము. దర్శనం అయిపోయినాక చేద్దామని చెప్పేసి. లెట్స్ సీ. తడిమి తుడిచేను తల్లి కంఠధారా సమ్మక్క సారక్క జాతర.
సారక్క గద్దెకు మొక్కాలో తల్లి మీ జాడలే పారాడిన నెల రెండేళ్లకోసారి జరిగే మేడారం జాతర సబ్బండ జనులంతా ఒక్కటై మొక్కేటి యుద్ధ వీరుడు సమ్మక్క సారక్క జాతర ఓరుగల్లు సామ్రాజ్యమందు పాలించనుగా ప్రతాపుడు మేడారము సామంతరాజు ఏలుతుండే పగిడిద్దరాజు మేడారాజు మేనల్లుడితో సమ్మక్కమను వాడెనుగా కనెను ముగ్గురు బిడ్డలు జప్పన్న సారక్క నాగులమ్మ కోయగొండు బ్రతుకుల నిండు నీడయ మేడారము వీరత్వమే నిండిన వెన్ను చూపని వీరులు రాబందుల నుండి విడిపించిన ఈ కనులు గిరిజన బిడ్డల హక్కుల కొరకు శత్రు సైన్యాలను మట్టి కరిపించెను నాడు కొట్లాట పొలిమయ్యి అగ్గిరాజేసిన సమ్మక్క సారక్క పోరాటాలను చూడు ప్రపంచ జనులంతా పైనం గట్టెను తల్లిని చల్లని దీవెన కోరంగ భక్తులు ఫైనల్లీ దర్శనం కంప్లీటెడ్. మా ఎక్స్పెక్టేషన్ వచ్చేసరికి 4 to 5 hours ఎక్స్పెక్టేషన్ అని చెప్పి బయట అన్నారు డిపార్ట్మెంట్ నుంచి పోలీసు అదే అన్నారు. అదేవిధంగా మాకు నిన్న నుంచి వస్తున్న నైట్ రిపోర్ట్స్ ప్రకారం కూడా అంతే ఉండే. కానీ ఎప్పుడైతే ఇక్కడికి వచ్చినారో మేము డైరెక్ట్ గద్దెల దగ్గరికి వెళ్ళి చూసేసరికల్లా ఫిక్స్ అయినా మళ్ళీ 4 to 5 hours అయితే కానీ చూద్దాంలే అని చెప్పేసి. కానీ గద్దెల దగ్గరికి ఈ క్యూ లైన్ ఏది లేదు, డైరెక్ట్ మెయిన్ ఎంట్రీ నుంచి లోపలికి ఎంట్రీ అయితే ఉంటే. సో డైరెక్ట్ ఎంట్రీ అయిపోయింది. మా దగ్గర దాదాపు ఒక 20 to 30 minutes స్పెండ్ చేసినాం ప్రశాంతంగా. స్పెండ్ చేసి నౌ వి రిటర్న్ బ్యాక్ టు ద లొకేషన్. మా కార్ పార్కింగ్ నియర్లీ 2.5 kilometer లాంగ్ డిస్టెన్స్లో పార్క్ చేసినాము. దగ్గరికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళేసి కొంచెం రెస్ట్ చేసుకుని మనం బ్రేక్ఫాస్ట్ చేసి రిటర్న్ అవ్వాలి. ఇలా కొంచెం షాపింగ్ చేద్దాం కాస్త. అప్పటి వరకు అయితే బొమ్మలు షాపింగ్ చేసుకుందాం. కుంకుమ భరణిగా అడవిలో వెలిసి చిక్కులు బాపి వెలుగునిచ్చేటి జాతర కన్నెపల్లి నుండి కదిలే దయామయి సారక్క చిలకల గట్టు నుండి ఊరేగెను సమ్మక్క నెత్తుటి ఒడియా చంపన్న బాగుల దానము కన్ను సకారగించి ఎత్తెనుగా బోనము. సో ఫైనల్లీ వీఆర్ నియర్ అబౌట్ టు పార్కింగ్ ప్లేస్ దాకా వచ్చేసినాము. చూసినట్టయితే గట్టి చూసినా కూడా గుడిసెలు ఇవే కనబడుతున్నాయి. ఇది మనకు టెంపుల్ నుంచి దాదాపు 3 kilometers డిస్టెన్స్లో ఉన్నాము మేము టెంపుల్ నుంచి చూసినట్టయితే కనుక. కానీ బ్యూటిఫుల్ సన్ రైజ్ మాత్రం కిరాక్ కనబడుతుంది. ఇంకా ఇన్పుట్ వస్తూనే ఉంది. దాదాపు నేను మార్నింగ్ అరౌండ్ 3 o'clock వచ్చిన. 3 o'clock నుంచి ఇప్పటి వరకు దాదాపు ఒక 1000 వెహికల్స్ ఎంట్రీ అయినాయి. అప్రాక్సిమేట్లీ ఒక 15 to 20,000 పీపుల్ అయితే దర్శనం చేసుకుని రిటర్న్ అయ్యే వాళ్ళు అవుతూనే ఉన్నారు, వచ్చే వాళ్ళు వస్తూనే ఉన్నారు. ఆ పార్కింగ్ అప్పుడు వచ్చినప్పుడైతే ఇక్కడ కనబడే పార్కింగ్లో మా కారు ఉండే. కానీ అప్పుడు మేము వచ్చినప్పుడు తిప్పి కొడితే 10 కార్లు కూడా లేకుండే. కానీ ఇప్పుడు చూసినట్టయితే కనుక ఇన్ని వెహికల్స్ ఉన్నాయి మాకు ఈ పార్కింగ్లో వచ్చేసరికి. దిస్ ఇస్ ద థింగ్.
దాదాపు ఈ చుట్టుపక్కల కొన్ని వందల పొలాలు ఏవైతే ఉన్నాయో అన్ని పొలాలన్నీ కూడా పార్కింగ్ కన్వర్షన్ చేసేసారు. పార్కింగ్ కన్వర్సేషన్ చేసేసి వెహికల్స్ పార్కింగ్ ఛార్జెస్ దాదాపు ఇటువంటి పార్కింగ్ లొకేషన్స్ ఒక 20 to 30 లొకేషన్స్ ఉన్నాయి అరౌండ్ టెంపుల్ చుట్టుపక్కల అన్ని వైపులా కలిపి. మా కారు అక్కడెక్కడో కనబడుతుంది, ఫస్ట్ అక్కడికి వెళ్ళాలి. మేము ఆల్రెడీ రిటర్న్ అయినాము. నచ్చినప్పుడు చూస్తుంటే కనుక మొత్తము ఎన్ని ఎగ్జిట్ అవుతుంది వెహికల్స్ ఎన్ని అయితే అవుతున్నాయి. ఎవ్రీ అవర్ కొన్ని వేల వెహికల్స్ అయితే ఇన్ అవుతున్నాయి. సేమ్ టైం హండ్రెడ్స్ ఆఫ్ వెహికల్స్ అవుట్ అవుతున్నాయి. కష్టపడ్డాం. అందరా మా ఊరి అక్క చెల్లెళ్ళే జమిలిగా పూసిన జాజి మల్లెలే అమ్మక్క సార